గమ్మతి వార్తలు. ఓని గాశారం పాడైపోరుగారా. మేము కడుపులో పేగులు లేనోళ్ళమంటే నీ దండం పెట్టి గంతరా అని బరువు ఎత్తితే మేము ఎట్లా మొయ్యాలి? అరే మాది మునిపే ఏం లేని సంసారం. అరే గంత దండగా తెచ్చి కట్టాలంటే ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి. పెళ్ళం పిల్లలు అమ్ముకోవాలా మేము? నీ అన్యాయం పాడు వాడ. ఇంకో గీ తరిగా నొల్లి పెడుతున్నారు గీళ్ళు. ఏందో చూద్దాం పని మనం కూడా. అయ్యో దేవుడా, శంకరా, భగవంతా, కంటికి నిద్ర లేక కాలుకు సుఖం లేక పొట్ట కోసము పుచ్చడు బాధలు ఎల్లబోసుకుంటా శమశమా అని సంసారం ఎల్ల తీసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వము హిట్ అండ్ రన్ చట్టాన్ని తెచ్చి మా మెడ మీద కత్తి లేక చేసే కదరా దేవుడా నాయనా అని. ఇగో ఈ మిరియాల కూడా లారీ డ్రైవర్లు ఎసవంటి భాగవతం ముంగటేసుకున్న చూడు రే. వీళ్ళ నొల్లి చల్లకుండా అమ్మ ధరని దద్దరిల్తుందిగా ఇలా సప్పుడుకో ఇనూరి మీరే. ఒరే మాజీ ఎమ్మెల్యే రంగన కూడా వీళ్ళకు మద్దతు పలుకుతుండగా అరే పోలీసులు వచ్చి గొర్ర గుంజి లేపుతురుగా అన్నాను. ఓ అమ్మ, ఓ రంగన ఏందన్నట్టే ముచ్చట చెప్పే. వాళ్ళ యొక్క జీవితాలు చూస్తే సొంత ఇల్లు లేని వాళ్ళు 90% మంది ఉంటారు. వాళ్ళ పిల్లలనే చదువులు కూడా చదివించలేనటువంటి పరిస్థితి. కాళ్ళు చేతులు పోగొట్టుకొని మన కళ్ళ ముందర తిరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మన రాష్ట్రంలోనే 25 లక్షల మంది ఉన్నారంటే దేశంలో కోట్లాది మంది ఉంటారు. కాబట్టి మోడీ గారికి నిజంగా నువ్వు ఛాయవాలవైతే, నిజంగా నీకు పేదవాళ్ళ యొక్క కార్మికుల బాధలు తెలిస్తే ముందు ఈ కార్మికుల యొక్క సంక్షేమానికి ఏం చేయాలనో ఒక ఆలోచన చేయండి. ఇవాళ అదానీ అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు మీరు రాయితీ ఇస్తారే, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చేటువంటిది మాత్రం మీరు చేస్తారు. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకి సాయం చేస్తారు. కష్టపడి పనిచేసేటువంటి వాళ్లకు, కార్మికుల విషయంలో, రైతుల విషయంలో మాత్రం మీకేమాత్రం కూడా కనికరం ఉండదు. ఏమయ్యా ఓ మోడీ సారు మార్గశిరంలో మాట్లాడుతందుకు పొద్దుండదు అన్నట్టు గట ఏ సారు జరా ఎటనో గట ఈ కార్మిక బిడ్డల పంచాది కొలికి తీసుకురా ఏమంటున్నా జర్ర చూసుకో సార్. గమ్మతి వార్తలు.